నాయనా. Ladies and gentlemen, this is Vizag Satya. Right now, I am with Fish Venkat Anna, mother Sakkubai Amma. నమస్తే అమ్మా. నమస్తే నాన్న. అమ్మ ధైర్యంగా ఉండమ్మా. మేమంతా కూడా నీ కొడుకులమే, ఓకేనా? ఫిష్ వెంకట అన్న ఒక్కడే కాదు, సరే. మేమంతా కూడా నీ కొడుకులమే. నిన్ను వచ్చి చూసుకుంటాము. సరేనా. నువ్వు జాగ్రత్తగా ఉంటూ ధైర్యంగా ఉండు. నీకు ఎంతమంది పిల్లలమ్మా? 5 కొడుకులు 2 బిడ్డలు నాకు. 3 కొడుకులు 2 కూతుర్లు. అందులో 4 ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు 3 ఉన్నారు. 2 చనిపోయారు. వెంకటన్నతో పాటు ఎవరు చనిపోయారు? పెద్ద ఆమె బిడ్డ చచ్చిపోయింది, వెంకటన్న చచ్చిపోయింది. మొన్న ఆమె 4 నెలలు 5 నెలలు కాలేదు చచ్చిపోయి పెద్ద ఆమె. మరి వెంకటానికి ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు 1 కూతురు కదా. వెంకటన్న. శ్రవంతి నా ఫ్రెండేలే. ఆ. సువర్ణ మీ కోడలు కూడా నాకు ఫ్రెండే. ఇప్పుడు శ్రావంతే చేస్తుంది. అలా అవునవును. సాగు ఎత్తుకుంది, చేసింది ఖర్చు. ఇవాళటివి కూడా అదే ఎత్తుకుంది. ఇటువైపు చూసి మాట్లాడండి. శ్రావంతి ధైర్యంగా ఉండమ్మా, మేమంతా నీతోనే ఉన్నాము. నిన్ను వచ్చి చూస్తూ పోతా ఉంటాము. ఇప్పుడు నేను మీ అమ్మ లాంటి దాన్ని నాన్న. అమ్మ లాంటి దాన్ని కాదు, అమ్మవే. మస్తు ధైర్యంగా ఉండా. కష్టపడి ఇయ్యాలతైనా నేను వాళ్ళ కోసం నా పిల్లలు మంచిగా ఉండాలి. నా పిల్లలు అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోలేదు, వాడు కడుపులో పడతాడులే. చిన్నోడు ఉన్నాడు కదా, పేరు దేవాన్ని, పేరు పేరు దేవీష. సాయి కుమార్ పెద్ద చిన్నోడు చిన్నోడే సాయి కుమార్. పెద్దోడు పేరు? వాడు వాడు సినిమాలో చేశాడు కదా, చేసిండు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో. వాడి పేరు దేవేష్ అనుకుంటా. యాదేష్ కడుపులోకి వస్తాడు. యాదేశ్ కి పెళ్లి చేసిద్దాం మనం, ఓకేనా? చేసిస్తే వచ్చేస్తాడు. వాళ్ళు ఎవ్వరు రాకుండా నేను గుట్టకాడ తీసుకుపోయి చూసుకుంటా బిడ్డ. తోటి ధైర్యంగా ఉండమ్మా. మరి ఇంకా వాళ్ళ అమ్మ నాయన ఇంటలేరు కదా, నేను గుట్టకాడి తీసుకుపోయి దండలు వేయించుకొని తాళి కట్టించుకొని వస్తా. నీ కొడుకు మళ్ళీ పోయి తీసుకొస్తావు అయితే. మరి నా కొడుకు ఉంటాలి కదా కడుపులా. మరి వాడు రావాలి కదా నాన్న. మీ కోరికలు నా కోరికలు తీరుతాయి. ధైర్యంగా ఉండమ్మా. ఇప్పటిదాకా బతుకుతా. నాకు 2 కాళ్ళు ఇరిగినాయి అమ్మ పడి. అయ్యో. ఆడికి వెళ్ళలేక ఈ ఇల్లుని పట్టుకొని కూర్చుంటున్నా. ఏం చేయాలి, నడవలేకపోతున్నా. వాడు ఉన్నప్పుడు పట్టీలు కట్టించుకొచ్చిండు. సరే అమ్మా, ఇక ముందు మేము వస్తుంటాం, నేను చూస్తుంటాం, ఓకేనా? సరే నాన్న. ధైర్యంగా ఉండమ్మా. నమస్తే. నమస్తే నాన్న.